ఏపీలో ఢిల్లీకి మించినటువంటి లిక్కర్ స్కామ్ ఒకటి బయటపడింది. ఢిల్లీలో ఏకంగా 9,000 కోట్ల స్కామే, కానీ ఏపీలో జరిగింది 20,000 కోట్ల లిక్కర్ స్కామ్ అంటూ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర ఉంది, వైసీపీ అక్రమాలను బయట పెడతామంటూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచింది సిట్ చేతిలో స్కామ్ సంబంధించిన కీలక ఆధారాలు తెలుస్తోంది. ఇక స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలని ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు వెంకటేశ్వరరావు శ్రీనివాస్. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పైన 2004లో సిఐడికి ఫిర్యాదు చేశారు వెంకటేశ్వరరావు శ్రీనివాస్ ఇద్దరు కూడా. అయితే కీలక ఆధారాలు సమర్పించారు వారిద్దరు కూడా. ఆ ఆధారాలకు సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పైన కూడా సిఐడికి ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదును పట్టించుకొని సిఐడి అధికారులు చంద్రబాబు పైన నమోదైనటువంటి కేసులో కీలకంగా వ్యవహరించారు. ఈఎస్ శౌరి, డీజీఎం శరణ్, డిఈ సత్యప్రసాద్, ఓఎస్డి నాగేశ్వరరావు, అనసూయారెడ్డి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసును పక్కదారి పట్టిస్తున్నారు సిఐడి అధికారులు అనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. అసలు లిక్కర్ స్కామ్ ఏంటి, లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో మిథున్ రెడ్డి పాత్ర ఏంటా, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. అంతకుముందు ఒకసారి సానా సతీష్ ఏం మాట్లాడారో, ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. Sir, why the state is crippled? I'm telling that, sir. Last 5 years, whatever the liquor scam they done in the state, along with this MP, along with that MP, last 5 years they looted 20,000 crores, sir. We have evidence, sir. The investigation is going on. We have the evidence. We have investigation is going on. On the 20,000 crores they siphon off, sir. In the Delhi revenue loss on the liquor scam may be 2,000 crores, but now 20,000 scam is there, and the present sitting MP in the Lok Sabha, his father was the minister. ఈ వ్యాఖ్యలకంగా పార్లమెంట్ వేదికగా చేశారు. గత 5 ఏళ్ల పాటుగా ఢిల్లీలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందో, 2,000 కోట్ల లిక్కర్ స్కామ్ అని కనుక తెలిస్తే దానికి 10 అంటే 20,000 కోట్ల లిక్కర్ స్కామ్ కి వైసీపీ ప్రభుత్వం పాల్పడింది. మన దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, ఆ సిట్ విచారణ కొనసాగుతుంది అంటూ పార్లమెంట్ వేదికగా సానా సతీష్ మాట్లాడుకొచ్చారు. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, ఎటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది, అంటే లిక్కర్ స్కామ్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, అసలు స్కామ్ ఎలా జరిగింది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం సిట్ విచారణ ఎలా కొనసాగుతోంది? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే సిట్ ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారం మీద సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ సిట్టు వ్యవహరిస్తున్న తీరు లేదు, సిట్టులో వస్తున్న కొన్ని ఆసక్తికరమైన అంశాలు మరింత సిట్టులు దూకుడు పెంచే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ తాజాగా ఒకసారి ఈ వ్యవహారం మీద పూర్తిగా వెనక్కి కానీ వెళితే, ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారో, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో 18/2023 కేసు నంబర్ ఎఫ్ఐఆర్ నంబర్ 18/2023 28/10/2023లో ముగ్గురు పేరు మీద, ఒకటి ప్రస్తుత మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, చంద్రబాబు నాయుడు, మరో ఐఏఎస్ అధికారి మీద, ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు ఇదే లిక్కర్ స్కామ్కు సంబంధించి వాసుదేవరెడ్డి, అప్పుడు ఎండీగా పనిచేస్తున్నారు ఈ లిక్కర్ బ్యావరేజెస్ కంపెనీకి. ఆయన చెప్పిందే వేదంగా ఈ వ్యవహారాన్ని అంతా నడిపిన పరిస్థితి. అయితే ఈ వాసుదేవరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు మీద కేసు కట్టడంలో వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది అనేది కొంత డీటెయిల్స్గా జరుగుతుంది. సిట్ ఆ దిశగా కూడా కొంత ఆలోచన అయితే చేస్తున్న పరిస్థితి. దాంట్లో ఒకసారి చూసుకుంటే, గతంలో చంద్రబాబు మీద కేసు పెట్టడంపై కీలకంగా కొంతమంది అధికారులు వ్యవహరించారు. వీళ్ళలో శౌరి అప్పుడు ఎక్సైజ్ అధికారిగా ఉన్నారు, ఆ తర్వాత డీజీఎంగా శరణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు, తర్వాత డీసీగా సత్యప్రసాద్, ఓఎస్డీగా నాగేశ్వరరావు అండ్ అనసూయారెడ్డి, రవీంద్ర అనే ఒక టైపిస్ట్. వీళ్ళందరూ కూడా కలిసి చంద్రబాబును ఇరికించడానికి ఈ కేసులో ఒక ఎఫ్ఐఆర్ని నమోదు చేసి, అప్పటికప్పుడు రాత్రికి ఈ కేసుని ఎఫ్ఐఆర్ రూపంలో చేసి, దానికి వాసుదేవరెడ్డి ఓకే చేసిన తర్వాత వాసుదేవరెడ్డి సిఐడికి కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఎఫ్ఐఆర్కి నమోదు చేసిన పరిస్థితి. సో ఈ వ్యవహారం ఎలా జరుగుతుంది అనే వ్యవహారం ఇది పక్కన పెడితే, అసలుకి వాసుదేవరెడ్డి 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన
పూర్తిగా కూడా లిక్కర్లో ఆయన చేసిన దౌర్జన్యాలు, ఆయన చేసిన అక్రమాలు, తర్వాత స్పిరిట్ లాంటి మందులకి ఎంత దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఈ అన్ని వ్యవహారాల మీద అక్కడ విజయవాడ వాసి అయిన వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే వ్యక్తి డీటెయిల్గా సిఐడికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఒక కంప్లైంట్ వేదికగా దీంట్లో వరప్రసాద్ రెడ్డి అప్పుడు తర్వాత వాసుదేవ్ రెడ్డిలు కలిసి తన మద్యం షాపుకు సంబంధించి లేదు తన షాపుకి సంబంధించిన ఆహారంలో ఏ విధంగా అక్రమాలు చేశారు, తద్వారా కేవలం విజయవాడ ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లిక్కర్లో ఏ విధంగా అక్రమాలు జరిగాయనే అంశాల మీద ఒక పూర్తి స్థాయి డీటెయిల్గా ఒక సిఐడికి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఎఫ్ఐఆర్ కేసు కూడా కట్టారు 18/2024. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు మీద కేసు కట్టింది ఎఫ్ఐఆర్ నెంబర్ 18/2023 అయితే అదే ఇప్పుడు వాసుదేవరెడ్డి మీద కేసు కట్టింది అప్పుడు కేసు నమోదైంది 18/2024. అయితే దీని మీద సిఐడి ప్రస్తుతం ఈ 7 నెలల పాటు కూడా సిఐడి ఎక్కడ కూడా పెద్దగా స్పందించిన పాపాన పోవట్లేదు అనేది బాధితుడి ఆవేదన కావచ్చు, తన ఆవేదన. బేసిక్గా ఒక అధికారి మీద ముఖ్యమంత్రి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మీద కేసు కట్టి అరెస్ట్ చేసిన వ్యక్తి ఇదే అధికారంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన అక్రమాల మీద పూర్తి స్థాయిలో విచారణ ఎందుకు జరగట్లేదు? అందులో అప్పుడు అధికారులుగా పనిచేసిన అధికారులు ప్రస్తుతం కూడా ఈ రోజు కూడా ఈ అధికారులు చాలా కీలకంగా అదే శాఖలో పనిచేస్తున్నారు. సిఐడి ఎందుకు వ్యవహారం మీద పూర్తిగా విచారణ చేయట్లేదు అని. అయితే ఇప్పుడు కేసు సిట్కి వచ్చింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి సిట్టు చాలా క్లియర్గా వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇందాక నేను చెప్తున్నట్టుగానే నిన్న శరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో డీజీఎంని సిట్ కూడా పిలిచింది. అంటే ఈ కేసు చంద్రబాబు మీద కేసు కట్టిన కేసులో ఈ క్లియర్గా కొంతమంది అధికారుల పాత్ర ఉంది అనే దాని మీద ఉన్న నేపథ్యంలోనే సిట్ శరణ్ కుమార్ను కూడా పిలిచి విచారణ చేసి మళ్ళీ వదిలేసింది. సో ఫర్దర్గా ఏం జరగబోతుంది ఏంటి అనే అంశాలని సిట్ అధికారులు క్లియర్గా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రి ఒక కేసు మీద కట్టిన అధికారి మీదనే ఒక బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని విత్ ఎవిడెన్స్ తర్వాత సీసీ ఫుటేజు జరిగిన ఎవిడెన్స్ని మొత్తాన్ని కూడా ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో మొత్తం కూడా సిఐడికి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు వరకు ఈ 6 నెలల పాటు కనీసం ఆ కేసుని ఎందుకు మూవ్ చేయట్లేదు, ఎందుకు ఆ వ్యవహారం మీద ఉదాసీనంగా సిఐడి వ్యవహరిస్తుంది అనేది తనకు అర్థం కావట్లేదు అనేది ఆర్టీవీకి ఆయన ఇచ్చిన ఎక్స్క్లూజివ్ సమాచారం. సో ఇదంతా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులుగానే ఆయన బాధపడుతున్నారు. అయితే ఆర్టీవీ సేకరించిన కొన్ని సమాచారంలో డెఫినెట్గా ఈ అంశం మీద చాలామంది ప్రభుత్వ హయాంలో అప్పుడు ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు ఇతర వీటిల్లో పూర్తిగా చాలా వరకు దాదాపుగా ఒక కేవలం ఇందాక మనం చూడొచ్చు ఎవరైతే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ క్లియర్గా పార్లమెంట్లో ఒక మాట చెప్పారు. కేవలం 2,000 కోట్లకు సంబంధించిన స్కామే ఢిల్లీలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ స్కామ్ జరిగింది. దీంట్లో చాలామంది సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాదులో జల్సాగా తిరుగుతున్నారు. అసలు ఈ కేసుని ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అనేది చాలామంది లిక్కర్ వ్యాపారస్తులు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో జరిగిన ఈ లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో ఈ స్కామ్కు సంబంధించి చాలా వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. దీనికి సంబంధించి పబ్లిక్కి సంబంధించి అలాగే గవర్నమెంట్ షాపులు పెట్టి వాటి ద్వారా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అనేది పూర్తి సాక్ష్యాలతో సిఐడికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు సరిగా స్పందించలేదు. అయితే ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది. అట్లీస్ట్ ఈ సిట్లో అయినా సరే పూర్తి స్థాయి విచారణ జరిగి అసలు ఈ బాధితులకి ఇప్పుడు వరకు జరిగిన నష్టానికి వాళ్ళకి ఏమన్నా న్యాయం జరుగుతుందా లేకపోతే వాళ్ళకి అండగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ఉంటుందా అనేది కొంత ఆలోచన అయితే కోరుకుంటున్న పరిస్థితి. చాలామంది బాధితులు కేవలం ఒక్క శ్రీనివాసో లేకపోతే ఇంకొకరు కాదు, చాలామంది బాధితులు ఇలా ప్రభుత్వం తరఫున గతంలో జరిగిన అన్యాయాలకి లాస్ అయిన పరిస్థితి, వాళ్ళని షాపులన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు అడిగిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఎవరైతే వాసుదేవ్ రెడ్డి పేరు చెప్తారో వాసుదేవ్ రెడ్డి ఎవరినైతే షాపులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి మాత్రమే షాపులు వచ్చేవి. అట్లీస్ట్ ఏపీకి వచ్చే
మద్యం షాపులకు సంబంధించి అంటే అప్పుడు మద్యం లిక్కర్లో కూడా ఏజెన్సీల దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒత్తిడి చేసి లావాదేవీలు చేశారు. స్పిరిట్ లాంటి వ్యవహారంలో కూడా చిన్న స్పిరిట్ లాంటి వ్యవహారంలో కూడా అంటే మద్యం నాణ్యత లేని మద్యాన్ని తీసుకుని రావడంలో కూడా ఇక్కడ ఎక్సైజ్ అధికారులు చాలామంది ఇప్పుడు ఈ శాఖలో చాలామంది కీలకంగా గతంలో పోషించిన వాళ్ళందరూ కూడా తిరిగి ఈ ప్రభుత్వంలో కూడా వాళ్లే ఈ పెత్తనం అంతా కూడా చేస్తున్నారు. దీని మీద సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అనేది చాలామంది బాధితులు కోరుకుంటున్న పరిస్థితి. సో ఇటువంటి వ్యవహారాలు తర్వాత గతంలో వచ్చిన ఆడిటింగ్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం సంబంధించిన కొంతమంది అధికారులు ఎందుకో దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికైనా సిట్టు దృష్టి పెట్టాలి. ఈ సిట్టు పూర్తిగా అక్కడున్న బాధితులందరినీ కూడా పిలిపించాలి. అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలనేది చాలామంది బాధితులు కోరుకుంటున్న పరిస్థితి మనోజ్. కానీ ఈ వ్యవహారంలో సిట్టు నిన్న ఏదైతే కొంతమంది అధికారులను ఇప్పుడు సరణ్ లాంటి అధికారులను కూడా పిలిచారని కూడా కొంత తెలుస్తోంది. సో అటువంటి వ్యక్తుల ద్వారా లేదు తద్వారా అప్పుడు గతంలో పనిచేసిన కీలకమైన వ్యక్తులుగా కొంతమంది పనిచేశారు. వాళ్ళందరి మీద కూడా తగిన ఆధారాలు ఉన్నాయి, చాలా ఎవిడెన్సెస్ కూడా మేము ప్రభుత్వానికి అందజేశాం. సో వాటన్నిటిని కూడా సిట్ ఇప్పుడు విచారణ చేయాలి, వాటి మీద దృష్టి సారించాలి అనేది చాలామంది బాధితులు కోరుకుంటున్న పరిస్థితి. అయితే సిట్టు వ్యవహారంలో ఇప్పుడు అది పార్లమెంటు స్థాయికి వెళ్ళింది. పార్లమెంట్లో కూడా దీని మీద పెద్ద రచ్చ జరుగుతున్న పరిస్థితిలో డెఫినెట్గా ఈ సిట్టు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుందా, ఈ వ్యవహారం వెనకాల ఉన్న అసలు సూత్రధారులు గతంలో చేసిన వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే ఒక చర్చ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏకంగా ఏపీలో జరిగినటువంటి ఆ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం పార్లమెంట్లోనే చర్చ జరిగిందంటే ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవాలి. సిట్ వేశారు, సిట్ విచారణ కొనసాగుతోంది. అదే సిట్ అధికారులు కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మేము త్వరితగతిన విచారిస్తాము, అందరి లెక్కలు తేలుస్తామన్నట్టుగా టీడీపీ ప్రభుత్వం కానివ్వండి ఆ తరఫున ఎంపీలు మాట్లాడుతున్న పరిస్థితి. ఏకంగా పార్లమెంట్లో సానా సతీష్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. సో మరి ఆ లిక్కర్ స్కామ్ ఎలా బయటపడుతుంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వారందరికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి Sir, why the state is crippled? I'm telling that, sir. Last 5 years, whatever the liquor scam they done in the state, along with this MP, along with that MP, last 5 years they looted 20,000 crores, sir. We have evidence, sir. The investigation is going on. We have the evidence. We have investigation is going on. On the 20,000 crores they siphon off, sir. In the Delhi revenue loss from the liquor scam may be 2,000 crores, but now 20,000 scam is there, and the present sitting MP in the Lok Sabha, his father was the Minister for Mines.